సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, భారతదేశం అంతా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంటే భారతదేశం చుట్టుపక్కల దేశాలంతా కూడా యుద్ధాల సీజన్ నడుస్తుంది. ఒక పక్కేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరో పక్కేమో అమెరికా ఇజ్రాయిల్, ఈ రెండు కలిపి ఇరాన్ మీద యుద్ధం, ఇంకొక పక్కేమో మన పక్కనే మన శత్రు దేశాలు అయినటువంటి ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు. ఏంటి అసలు అంటే ఈ దేశాలు ఆ పక్క దేశాల మీద ఎటువంటి లాభాన్ని ఆశించి యుద్ధాలకు దిగుతున్నాయి? అసలు ఏంటి అంటే యుద్ధం చేయాలనుకున్న దేశం అవతల దేశం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు? సో దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం సార్. ఒకటి వచ్చి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరిగే యుద్ధంతో మనకి సెక్యూరిటీ పరంగా లింక్ ఉంటుంది, రైట్? మనం సెక్యూరిటీ బార్డర్స్ ప్రొటెక్ట్ భూ ఆక్రమణ దీనికోసం ఎగ్జాక్ట్లీ ఆ పరంగా లింక్ ఉంటుంది, జియో పొలిటికల్ గా. ఇంకోవైపు అమెరికా ఇరాన్ మీద యుద్ధం కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, వీటి వల్ల మనకి ఎకనామిక్ గా ఇంపాక్ట్ ఉంటుంది, రైట్? సో ఈ రెండు సపరేట్ పార్ట్స్ గా చూస్తున్నాం. ఒకటి వచ్చి సెక్యూరిటీ, ఇంకోటి వచ్చి ఎకనామిక్. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అసలు మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒకప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు పాకిస్తాన్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆ టైంలో మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా, యా. సో బ్రిటన్ కి రష్యాకి ఎప్పుడు రెండు పెద్ద దేశాలు అప్పట్లో, స్ట్రాంగ్ పవర్స్ చెప్పాలంటే. వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉండడానికి మళ్ళీ ఆ బార్డర్లో కొట్టుకుంటా అనవసరంగా మన ఇద్దరం ఎందుకు గొడవలు వేసుకోవడం అని చెప్పి దురంద్ లైన్ అని డ్రా చేసుకున్నారు, రైట్? దురంద్ లైన్ అనేది ఇటు బ్రిటన్ కి అటు రష్యాకి మధ్యలో, అంటే పవర్స్ మధ్యలో ఏరియా వైజ్ చూస్తే ఇండియా అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పార్ట్ ఆఫ్ ఇండియా అప్పుడు, రైట్? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఏరియా వైజ్, జాగ్రఫికల్ వైజ్, పవర్ వైజ్ బ్రిటన్ రష్యా వీటి మధ్యలో ఆ లైన్ డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మన పోస్ట్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత ఆ దురంద్ లైన్ మీద పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద డామినెంట్ కమ్యూనిటీ పష్టున్ కమ్యూనిటీ అన్నమాట. వాళ్ళలో కొంతమంది చాలా వరకు పాకిస్తాన్ ఆ బార్డర్ ఏరియాస్ లో కూడా ఉంటారు. సో ఆ పష్టున్ వాళ్ళంతా మా వాళ్ళు కూడా అక్కడ కూడా ఉన్నారు కనుక ఈ దురంద్ లైన్ ఇంకా కిందకి డ్రా చేయాలి, పాకిస్తాన్ లో కొంత భాగం మాదే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళది అవ్వాలి అని చెప్పే పాయింట్ మీద వాళ్ళకి రెగ్యులర్ గొడవలు అవుతూ ఉంటాయి. సేమ్ చెప్పాలంటే చాలా సిమిలర్ టు మన కాశ్మీర్ ఇష్యూ, రైట్? ఇంకోటి ఏంటంటే తెహ్రీక్ తాలిబాన్ అనే ఒక కమ్యూనిటీ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆ పాకిస్తాన్ లోపల ఉన్న వాళ్ళు ఆ పాకిస్తాన్కి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ లోకల్ గా ఉన్న టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ ఈ తెహ్రీక్ తాలిబాన్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు ఈ తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు యాక్టివ్ అయ్యారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లో కూర్చొని పాకిస్తాన్ మీదకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆ సాకుతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేయడం అని మొదలు పెట్టారు, రైట్? దానివల్ల మనకి ఎకనామిక్ గా పెద్ద ఇంపాక్ట్ ఏ ఉండదు, ఎందుకంటే మనకి ఆ పర్టికులర్ ఏరియా నుంచి పెద్ద ట్రేడ్ కానీ లావాదేవీలు కానీ ఎక్కువ ఉండవు. మనకి ఏదైనా ఇంపాక్ట్ అక్కడి నుంచి ఉంది అని అంటే అది కేవలం సెక్యూరిటీ పరంగా కాశ్మీర్ వైపు, రైట్? ఆఫ్ఘనిస్తాన్తో సడన్ గా టైఅప్ పెట్టుకొని ఒకటేసారి పాకిస్తాన్ మీద యుద్ధం వెళ్ళాలి అని అనుకోవడం అలాంటివన్నీ చేస్తే తప్పితే ఎకనామిక్ ఆస్పెక్ట్ పరంగా ఇండియా ఆ ఇష్యూలో అసలు తలదూర్చాలని అనుకోదు. సెక్యూరిటీ పరంగా కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో అలాంటి రిలేషన్స్ ఏం మెయింటైన్ చేయదులేండి. అట్ ద మూమెంట్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని అలాంటి వాటికి మనం అనుకోని అనుకో. మనం చాలా శాంతియుతంగా మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలనే యాంగిల్లోనే ఉంటాం. సో ఎకనామిక్గా మనకేం ఇష్యూ లేదు, సెక్యూరిటీ పరంగా విజిలెంట్గా ఉంటారు. కాశ్మీర్ వైపు ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరిగే గొడవలు అది కాశ్మీర్కి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడానికి మన గవర్నమెంట్ చూసుకుంటారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం, రష్యా ఉక్రెయిన్ మీద వార్, వీటి వల్ల మనకి మెయిన్గా వచ్చే ఇంపాక్ట్ వచ్చి ఆయిల్ నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్ నుంచి, రైట్? సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఇప్పుడు ఇరాన్ దాని మీద మూసేయడం కానీ ఏమన్నా చేస్తే ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవడం మొదలు పెడతాయి. ఈ ఆయిల్ పర్టికులర్గా ప్రైసెస్ స్పైక్ అయినప్పుడు దానివల్ల మనకు ఉండే ఎకనామిక్ ఇంపాక్ట్స్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఏ సెక్టర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉందో చూసుకుంటే ఒకసారి అంటే ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న యుద్ధాల వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లాభపడే సెక్టార్స్ ఆర్ స్టాక్స్
అదేవిధంగా నష్టపోయే సెక్టర్స్ ఆ స్టాక్స్ ఒకసారి డీటెయిల్ గా మాట్లాడు. నష్టపోయే ముందు మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెక్టర్స్ మనం చూస్తే పెయింట్ ఇండస్ట్రీలో పెయింట్స్ లో ఆయిల్ వాడతారు కనుక ఆయిల్ ప్రైజెస్ పెరిగిందంటే పెయింట్ కంపెనీలకి కొంచెం భారం పడుతుందా, భారం పెరగడం వల్ల లాభాలు తగ్గిపోతాయి కనుక పెయింట్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సిమిలర్ గా మనం చూస్తే ఏవియేషన్, ఇండిగో, స్పైస్ జెట్లు ఇవన్నీ విపరీతమైన ఆయిల్ వాడతారు కనుక ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఆల్రెడీ వాళ్ళు నార్మల్ గానే చాలా థిన్ మార్జిన్స్ లో నడుస్తారు. అలాంటిది ఆయిల్ ప్రైజెస్ పెరిగిందంటే మార్జిన్స్ బాగా కంప్రెస్ అయిపోయి ప్రైజెస్ టికెట్ ప్రైజులు బాగా పెరిగిపోయి టూరిజం తగ్గిపోవడంతో ఏవియేషన్ కంపెనీస్ అన్ని బాగా దెబ్బతింటాయి ఆయిల్ ప్రైజెస్ పెరిగితే. మూడోది మనం చూస్తే ఎఫ్ఎంసీజీ కంపెనీస్. ఎఫ్ఎంసీజీ వాటిలో కూడా చాలా వస్తువుల్లో కూడా ఆయిల్ ఎంతో కొంత యూసేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు పెరిగి ఆర్ అట్ ద సేమ్ టైం రా మెటీరియల్ కాస్ట్లు కొంచెం పెరిగితే వాటి వల్ల ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా కొంత దెబ్బతింటాయి. ప్రైమరీ నెగిటివ్ ఇంపాక్ట్ బ్రాడ్ యాంగిల్లో చూస్తే ఈ 3 సెక్టర్స్ చాలా క్లియర్ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. పాజిటివ్ సైడ్ మీరు చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఖచ్చితంగా పాజిటివ్లో ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రైజెస్ పెరిగినప్పుడు న్యాచురల్గా వాళ్ళ లాభాలు కొంచెం ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే జనాల్లో 100 రూపాయలకు అమ్ముడుపోయే పెట్రోల్ని 110 రూపాయలకు అమ్ముతున్నాం అని అన్నారు అనుకోండి. ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు దాంతోపాటు వీళ్ళ మార్జిన్ కూడా ఇంకో 2 రూపాయలు యాడ్ చేసుకుంటారు. ఆయిల్ ప్రైజెస్ 8 రూపాయలు పెరుగుదల ఉంటుంది, దాని మీద వీళ్ళు మార్జిన్ ఇంకో 2 రూపాయలు యాడ్ చేసుకొని 10 రూపాయలు పెంచుతారు, రైట్? సో అల్టిమేట్గా వాళ్ళ ప్రాఫిట్స్ ఆ రకంగా అక్కడ బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. సిమిలర్లీ పవర్ సెక్టర్ కానీ ఎనర్జీ సెక్టర్లో కానీ ఓవరాల్ బ్రాడర్ ఎనర్జీ సెక్టర్లో ఈ ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడల్లా వాళ్ళకి ప్రాపర్ పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు చూసినా సరే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇవి ఏరియాస్లోనే ఎక్కువ జనరల్ ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ మొత్తం తగ్గిపోయినా ఈ 2 సెక్టర్స్లో మాత్రం పవర్ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో సడన్ స్పైక్లు కనిపిస్తాయి. సో అట్ ద మూమెంట్ మొత్తం మార్కెటింగ్ కనుక మనం చూస్తే మనకి లాస్ట్ 2-3 monthsగా ఓన్లీ పిఎస్యూ బ్యాంక్స్ అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ సెక్టర్గా ఉండింది. ఇప్పుడు కూడా అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ సెక్టర్ పిఎస్యూ బ్యాంక్సే. అయితే మొమెంటం కొంచెం తగ్గిపోవచ్చేమో అని ఇనిషియల్ ఇండికేషన్స్ లాగా కనిపిస్తుంది. సో దాంతో కంప్లీట్ కంక్లూజన్కి రాబోయే వారం 2 వారాల్లో కనుక మొమెంటం ఇలాగే స్లో అవుతుంది అంటే అప్పుడు మనం పిఎస్యూ బ్యాంక్స్ ఆల్మోస్ట్ పీక్ కొట్టేసింది, ఇక్కడ నుంచి స్లోగా పిఎస్యూ బ్యాంక్స్ కూడా స్లో అయిపోవచ్చు అన్న కంక్లూజన్కి రావచ్చు. అట్ ద మూమెంట్ దే ఆర్ స్టిల్ పిఎస్యూ బ్యాంక్స్ ఇంకా స్ట్రాంగెస్ట్ సెక్టర్, కానీ మొమెంటం మాత్రం కొంచెం స్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. రెండోది మనం చూస్తే మెటల్స్, ఆటో ఇంతకుముందు బాగా స్ట్రాంగ్గా ఉండేవి, అవి బాగా కొంచెం మొమెంటం స్లో అయిపోయింది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా బాగా స్లో అయిపోతుంది. కొత్తగా వస్తున్న సెక్టర్ ఈ స్ట్రెంత్లోకి మనం గత 2 వారాలుగా చూస్తే పవర్ సెక్టర్స్ స్ట్రెంథనింగ్ అవుతుంది. ఒకవైపు పవర్, అట్ ద సేమ్ టైం ఈ రష్యా ఉక్రెయిన్ వారు, అమెరికా ఇరాన్ వార్ వల్ల మళ్ళీ ఆయిల్ ప్రైజులు మళ్ళీ పెరగడంతో ఎనర్జీ సెక్టర్ మళ్ళీ పికప్ అవడం స్టార్ట్ అవుతుంది. సో బ్రాడర్ మార్కెట్లో మనం చూస్తే ఇప్పుడు కనిపిస్తున్న స్ట్రాంగెస్ట్ సెక్టర్స్ ఏదన్నా ఉందంటే ఒకటి పిఎస్యూ బ్యాంక్స్, రెండోది పికప్ అవుతున్న ఎనర్జీ సెక్టర్, రైట్? సో మీరు షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ ఏదన్నా చేయాలనుకున్నా కేవలం ఈ ఎనర్జీ సెక్టర్, అట్ ద సేమ్ టైం పిఎస్యూ బ్యాంక్స్ తప్పితే మిగతా సెక్టర్స్ ఏవి కూడా వెళ్ళడానికి అంత బాగా కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం అట్ ద మూమెంట్ మార్కెట్ లాస్ట్ 1.5 yearగా ఏదైతే సైడ్ వేస్ కరెక్షన్లో ఉండిందో వాల్యుయేషన్స్ అన్ని బాగా కూల్ ఆఫ్ అయ్యాయి. కాకపోతే స్టిల్ ఇంకొద్ది రోజులు వెయిట్ చేయమనే చెప్తాను, ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ పికప్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎంటర్ అవ్వడం బెటర్, సో దట్ ఈ మధ్యలో పీరియడ్లో మనీ మొత్తం స్టాక్స్ లాక్ అయిపోకుండా ఉండడానికి ఉంటుంది. రైట్. అంటే ఇందాక మీరు సెక్టోరియల్గా చెప్పారు ఈ సెక్టార్స్, బట్ ఆ సెక్టార్లో కంపెనీ పేర్స్ నేమ్స్ ఏమన్నా ఒకసారి మన ఆడియన్స్ కోసం చెప్పగలరు, కొంత ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్గా. అంటే సెక్టర్ అన్నాక ఆ సెక్టర్లో చాలా కంపెనీస్ ఉంటాయి కాబట్టి, బట్ అలా కాకుండా కొంచెం మార్కెట్ లీడర్స్గా కొన్ని ఫ్లాగ్షిప్ కంపెనీస్ ఏమన్నా? జస్ట్ లీడర్స్ వరకు డిస్కస్ చేస్తున్నాం. పవర్ సెక్టర్లో చూస్తే GE Vernova చాలా ట్రెమెండస్ మూమెంట్ ఇచ్చింది లాస్ట్ 1 to 2 weeksలో, రైట్? అట్ ద సేమ్ టైం ఎనర్జీ విషయంలోకి వస్తే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ IOCL కానీ BPCL కానీ గత 2-3 రోజులుగా మళ్ళీ స్ట్రాంగ్ మూమెంట్ చూపిస్తుంది. సో ఈ రిలేటెడ్ కంపెనీస్లోనే మీరు చూసుకుంటూ ఉండొచ్చు, దాని సైడ్ వైజ్గా ఉన్న లీడర్స్ మాత్రమే. బ్రాడర్ మార్కెట్లో ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే NTPC ఇవన్నీ కూడా గత 2-3 వారాలుగా కొంచెం పికప్ చూపిస్తుంది, కానీ వాటికి అంత స్ట్రాంగ్ పికప్ అయితే కాదు. స్ట్రాంగ్ పికప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ GE Vernova, ABB, Cummins ఇవన్నీ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్
రిలేటెడ్ కంపెనీస్కి కాంపోనెంట్స్ తయారు చేసి ఇస్తారు. రైట్, ఎక్కడెక్కడైతే ఈ క్యాపిటల్ గూడ్స్ అంటాం కదా, కాంపోనెంట్స్ తయారు చేసి ఇస్తారో వాటిలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఇవన్నీ పవర్ సెక్టర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. వీటిలోనే మ్యాక్సిమం పుషప్ కనిపిస్తుంది. రైట్, ఈ ఐఓసిఎల్ బీపీసీఎల్ ఇవి టెంపరీ మూమెంట్స్. ఇరాన్ మీద యుద్ధం జరిగిన రోజులు మూవ్ అవుతాయి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్లో అయిపోతాయి. జీ వర్నోవా, ఏబీబీ క్యూమిన్స్ ఇవన్నీ మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ స్టోరీ. రైట్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.